ఏటీఎంలో 500 నోట్లు వస్తున్నాయని ఎక్కువసార్లు తీస్తున్నారా? మీ జేబుకి చిల్లు ఖాయం. పెద్ద నోట్ల రద్దు చేసి 2 నెలలు గడుస్తున్నా చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రధాని చెప్పినట్లు డిసెంబర్ 30 తర్వాత కష్టాలు తీరుతాయని చెప్పినా ఆ దాఖలాలు ఇప్పట్లో కనిపించేలా లేవు. ఏటీఎం నుంచి కాస్తో కూస్తో వచ్చిన నోట్లు ఏవైనా ఉన్నాయంటే అవి 2000 రూపాయల నోట్లు మాత్రమే. ఇప్పుడిప్పుడే ఏటీఎంలో 500 నోట్లు దర్శనమిస్తున్నాయి. ఒకేసారి తీస్తే 4500కు 2000 నోట్లు, ఒక 500 నోటు మాత్రమే వస్తుంది. దీంతో ప్రజలు 500 నోట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో నిబంధనల మేరకు తీసుకోవాల్సిన సొమ్మును చిల్లర కోసం పలు దాఖలాలుగా తీసుకుంటున్నారు. అక్కడిదాకా బాగానే ఉంది. అయితే రోజు ఇలానే తీయడం వల్ల ఏటీఎంలో డెబిట్ కార్డ్ వినియోగ పరిమితి మించిపోయి సర్వీస్ ఛార్జీల పేరుతో ఖాతాదారులకు చుక్కలు చూపించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీకి 20 నుండి 25 రూపాయలు వడ్డించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. మెట్రో నగరాల్లో 3 సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 5 సార్లు మాత్రమే ఏటీఎం కార్డు ఉపయోగించే నిబంధనను బ్యాంకులు మళ్లీ తెరపైకి తేవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులేమో ఈ విషయంలో తామేమీ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నాయి. ఆర్బీఐ నుంచి తమకు ఎటువంటి మార్గదర్శకాలు అందకపోవడం వల్లే ఈ నిబంధనను తిరిగి యథాతథంగా అమలు చేస్తున్నామని చెబుతున్నాయి. దీనితో 500 రూపాయల నోట్లు వస్తున్నాయని ఎక్కువసార్లు తీస్తే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. Like and subscribe Eagle Media Works.